హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానీ కాదు. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు మొద్దు పార్ట్ 49ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఎంత వేస్ట్ గాడ్రా వాడు. అసలు ఇది ఏం ఊరు, ఏం పంచాయతీరా? దీన్ని పంచాయతీ అంటారా? అసలు వేస్ట్ పంచాయతీ. అసలు ఆ మేఘు వాళ్ళ అమ్మా నాన్న ఇంకా వేస్ట్ గాలరా. ఈ సమాజమే మొత్తం గట్లున్నదిరా. అందరు గట్లనే ఉన్నారు ఇప్పుడు. నెగిటివిటీ వైపే పోతారు. చెడ్డ వాళ్ళకే ఆకర్షితులు అవుతారు. వాళ్ళే మంచోళ్ళు అనుకుంటారు. అరే, నాకు మేఘనకి ఉన్న సంబంధం పక్కన పెట్టురా. మేఘన లాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉంటారు కదరా. మేఘనకి నేనున్నాను. వేరే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంట్రా? తల్లిదండ్రులేనారా వాళ్ళు? అసలు ఒక్కగానొక్క కూతురు. పోనీ ఇంటి నిండా వేరే పిల్లలు ఉన్నారంటే అది వేరు. కూతురు కోసం కాక ఇంకెందుకు వాళ్ళ బ్రతుకు? కూతురు గురించి ఎంత చెండాలంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అల్లుడు అలా మాట్లాడుతూ ఉంటే చెంప పగలగొట్టాల్సింది పోయి ఎవడైనా వాడికి సపోర్ట్ ఇస్తారా? ఏమన్నా అంటే బిడ్డను ఎట్లా చూసుకుంటాడో అని భయం కావచ్చురా. నువ్వు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంద్రా వేస్ట్ గాలకి. వాళ్ళు అసలు తల్లిదండ్రులే కాదు. ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారా, స్వార్థపరులు. అసలు అందరూ వేస్ట్ గాలే. ఆ తాగుబోతోడు సైడ్ మాట్లాడుతున్నారు అందరూ, వానికి సపోర్ట్ ఇస్తున్నారు. ఒక్కరన్నా మేఘన గురించి మాట్లాడినరారా? మరి భార్య పరిస్థితి ఏంది? పాపం ఆమెను ఎట్లా చూస్తున్నాడో ఏదీ లేదు. వాడు ఒక్కటే ఒక రీజన్ చెప్పిండు, చండాలమైన రీజన్, పక్కలకు రాణిస్తలేదని. దాన్ని పట్టుకొని ఊరంతా ఒకటే అయినరు వానికి సపోర్ట్ ఇచ్చుకుంటా. ఇంకా వేరే ఏం ఆలోచించరారా? నిజంగా అనిత వదిన ఒక్కతేరా మేఘు సైడ్ మాట్లాడేది. మేఘు బాధను అర్థం చేసుకుంది. ఒక అమ్మాయి బాధ ఆ అమ్మాయే అర్థం చేసుకుంటుందిరా. ఆ ఊర్లో వాళ్ళల్లో అమ్మాయి లేదు కదరా. అనిత వదిన ఒకతే అమ్మాయి కదా. లాస్ట్కి మీ అమ్మ కూడా ఎట్లా మాట్లాడిందో చూసినావు కదా. వాడికే సపోర్ట్ అందరు. మా అమ్మకేం తెలుసురా వాడి గురించి. ఏదో అట్లా అన్నది. తెలియనప్పుడు మాట్లాడద్దురా, అది తప్పు అవుతుంది. అన్నీ తెలుసుకొనే మాట్లాడాలి ఏది మాట్లాడినా. సరే, త్వరగా పదరా. ఆ వేస్ట్ గాడు అక్కడికి వెళ్ళేలోపు మేఘన అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావురా? ఏమో తెలీదురా. ముందైతే నేను మేఘన దగ్గరికి వెళ్ళాలి. వాడింట్లోకి వెళ్తావారా? వాడిప్పుడు వస్తాడు. వాడింట్లో అడుగు పెడితే వాడిని అక్కడికక్కడే నరికేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? వాడిని ఏమన్నా వేస్తే ఊరోళ్ళు ఊకుంటారా? అసలు వాడింటికి నువ్వెందుకు పోయినావని అడుగుతారు. అడిగితే చెప్పడానికి నేను అక్కడ ఉండాలి కదా. నేను మేఘుని తీసుకొని వెళ్ళిపోతానురా. ఏం మాట్లాడుతున్నావురా? ఇన్ని రోజులు ఆంటీ గురించి ఆలోచించే కదా నువ్వే డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు సడన్గా మేఘుని తీసుకొని ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు సేఫేనా? ఎక్కడికో అక్కడికి వెళ్తాంరా. వాడు వస్తున్నాడని తెలిసి కూడా మేఘుని అక్కడ ఎలా ఉంచుతాను చెప్పు? ఏదో వాడికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ వాడిప్పుడు మేఘుని ఏదో చేస్తాడని భయమేస్తోందిరా. వాడైతే అదే ఉద్దేశంతో వస్తున్నాడు రా. మరి ఎలా ఉంచుతానురా మేఘుని? ఎక్కడికి వెళ్తావో ముందది ఆలోచించు. ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాంరా. వేరే ఆప్షన్ లేదు. అమ్మకి తెలిస్తే మేఘుని ఏదోటి చేస్తుంది. అది నేను తట్టుకోలేను. అందుకే మేమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక క్షణం ఇద్దరం సంతోషంగా ఉండి మరుక్షణం చచ్చిపోతాంరా. కనీసం చావులోనైనా ఇద్దరం కలిసి ఉంటాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏమనుకుంటున్నావు? ప్రాణాలు తీసుకోవడం అంటే? అంతేరా. నాకు అదొకటే కనిపిస్తుంది కళ్ళ ముందు. అమ్మ నా మేఘుని ఏం చేయకముందే నేను తనతో కలిసి ప్రాణాలు విడవాలి. అరే ధీరజ్, అసలు ఈ వేస్ట్ మొహం ఆంటీది చక్కగా ఉంటే వీడికి ఇవన్నీ కష్టాలు వచ్చేవే కాదు. అంకుల్కి ఫోన్ చేస్తాను. హలో అంకుల్. హలో మున్నా, చెప్పురా. బాగున్నావా? ఏం బాగుండడం అంకుల్, మీరు వచ్చి ఏదో చేస్తానన్నారు. ఏం చేయనురా,
నా తలకాయ నొప్పి నాకుంది. కొంచెం టైం పట్టేటట్టుంది. ఏమైందిరా? ఏమంటున్నాడు వాడు? చచ్చిపోతానంటున్నాడు అంకుల్. నాకు భయం వేస్తోంది. ఏంటి? ఎందుకురా? హ్యాపీగానే వెళ్ళాడు కదా ఇక్కడ నుంచి. రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేపిస్తానన్నానే. కొంచెం ఓపిక పట్టమని చెప్పరా? ఇక్కడ పరిస్థితులు ఓపిక పట్టేటట్టు లేవు అంకుల్. వాడు అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఆమె ఇప్పుడున్న చోట ఉండే పరిస్థితి లేదు. తీసుకెళ్ళమనరా? దానికి చావుకి ఏంటి సంబంధం? తీసుకెళ్తే ఆంటీ ఎలాగైనా కనిపెట్టి తనని ఏమైనా చేస్తుందోనని భయపడుతున్నాడు. తనకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. దానికన్నా ముందే మేము చచ్చిపోతామని చెప్పి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏదో ఒకటి చెప్పి వాడికి ధైర్యం చెప్పురా. మీరు నాకు ఇవన్నీ చెప్పే బదులు ఆంటీ నోరు మూయించొచ్చు కదా అంకుల్. వాడు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తోంది నాకు. అందుకే నేను ఏం చేయలేకపోతున్నాను అంకుల్. మీరే ఆలోచించండి. నేనేం చెయ్యనురా ఇక్కడ. నా చేతుల్లో ఏది లేకుండా పోయింది. ఇక్కడ మీ ఆంటీ ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? పెళ్లి సంబంధాలు వెతుక్కుంటూ ఉంటుంది, అంతే కదా అంకుల్. పెళ్లి సంబంధాలు వెతకడం అయిపోయిందిరా. ఈరోజు ఎంగేజ్మెంట్ కూడా జరిపించింది. ఎంగేజ్మెంటా? ఎవరికి? ఎవరో పంతుల్ని అడిగిందంట. మొత్తం ఇంటి నిండా గెస్తున్నారు. ఇంటి నిండా హడావిడి. అబ్బాయి లేకుండా ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ చేపించింది నా కొడుక్కి. ఏంటి? ధీరజ్కి ఎంగేజ్మెంట్ చేపించారా? వాళ్ళు లేకుండా? అదే కదరా ఇప్పుడు నాకు వచ్చిన తలనొప్పి. కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు. నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పేది, ఏం చేసేది? వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ డీల్ కూడా మాట్లాడుకుందంట. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆ కాంట్రాక్ట్ గురించి అడుగుతారు. నేను ఏం చెయ్యాలో నాకు ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదురా. ఏంటి అంకుల్ మీరు ఇంత పెద్దవారు, మీరు సమస్యలో ఇరుక్కోవడం ఏంటి? ఏం చేయమంటావురా మరి? నా బతుకు ఇట్లుంది. కనీసం నా కొడుకునైనా సంతోషంగా చూడాలనుకుంటున్నాను నేను. కానీ అది కూడా జరగనివ్వట్లేదు. వాడికి చెప్తే ఎక్కడ బాధపడతాడోనని చెప్పకుండా చచ్చిపోతున్నానురా నేను ఇక్కడ. ఏం చేస్తారు అంకుల్ మరి? వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పి ధైర్యం చెప్పురా నువ్వే. వాడిని ఫాలో అవ్వు. వానితోనే ఉండు నువ్వు. వాడిని ఇలాంటి డెసిషన్ తీసుకొనివ్వకురా. వీలైతే వాడికి చెప్పు. వాళ్ళ చేసే ముందు ఈ నాన్నకు ఒకసారి ఫోన్ చేయరా. నేను కూడా అదే సమయానికి చచ్చిపోతానని చెప్పు. అంకుల్, లేకపోతే నేను ఇంకేం చెయ్యనురా. నేను అన్ని కాలాలు ఆశలు పెట్టుకుంది వాడి మీదే. వాడే లేకపోతే నేనెందుకుంటానురా. అదొక్కతే చావని ఆస్తులన్నీ మీద పెట్టుకొని నేను నా కొడుకుతో పాటు వెళ్ళిపోతాను. ఈ విషయం చెప్పు వాడికి. నాకు ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండరా ప్లీజ్. వాడిని ఒంటరిగా విడిచిపెట్టకు. సరే అంకుల్, నేనైతే ఇప్పుడు చూసుకుంటాను. ఎంగేజ్మెంట్ జరిపించిందా మహాతల్లి? అంకుల్ ఇరుక్కపోయాడు. వీడేం చేస్తున్నాడో. ఏం చేస్తున్నావే నువ్వు అసలు? అరవకండి, ఇంటి నిండా గెస్తున్నారు. అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ ఎంగేజ్మెంట్ ఏంటి? చెప్తే మీరు వింటారా? ఇదంతా జరగనిస్తారా? మీరు మీ కొడుకు ఇద్దరు కలిసి ప్లాన్స్ వేస్తారు కదా, అలాగే నా ప్లాన్స్ నాకుంటాయి. అయినా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన సమయం. మన కొడుకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్లస్ మన బిజినెస్ కూడా పెరగబోతుంది. కోట్ల కాంట్రాక్ట్ మనకు రాబోతోంది. మన కొడుకు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అందమైన అమ్మాయి, అన్ని కోట్ల కాంట్రాక్ట్. ఇంతకన్నా మంచి గిఫ్ట్ మనం ఏమి ఇవ్వగలం మన ధీరజ్కి? ఆలోచించండి మీరే. ఎలాగైనా సర్ది చెప్పండి. వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడడానికి వస్తున్నారు. కొంచెం మొహం మంచిగా పెట్టుకొని మాట్లాడండి. బిజినెస్ గురించి అడుగుతారు, కాంట్రాక్ట్ గురించి కూడా మాట్లాడతారు. ఏం ఆలోచించకుండా సైన్ చేసేయండి. సైన్ చేయను అది ఇది అని నాటకాలు ఆడకండి, అర్థమవుతోందా? అందరి ముందు పరువు తీసుకోకండి. మీడియా వాళ్ళకి మన ఫ్యామిలీ ఫోటో కూడా ఇచ్చేశాను. మన కొడుకు ధీరజ్కి వాళ్ళ అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగినట్టు వాళ్ళు కూడా మీడియాకి స్టేట్మెంట్ ఇస్తారంట. రేపే అన్ని న్యూస్ ఛానల్స్లో రాబోతుంది. అన్ని అనౌన్స్మెంట్స్ జరిగిపోతాయి. మీరిప్పుడు నాటకాలు ఆడుతూ కూర్చుంటే పోయేది మన పరువే, అర్థమవుతోందా? వాళ్ళతో పాటు మీరు కూడా అనౌన్స్ చేయండి మన ధీరుకి ఎంగేజ్మెంట్ జరిగినట్టు. వాట్ ద ఫక్?
నువ్వేది చెప్తే అది వినుకుంటూ ఇక్కడ కూర్చుంటాను అనుకున్నావా? లేకపోతే ఏం చేస్తారు? ఇంకేం చేతనవుతుంది మీకు? జస్ట్ షట్ అప్, మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను నా కొడుకులో ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఒక్కదానివే చావు, ఆస్తులన్నీ నెత్తి మీద పెట్టుకొని. వెళ్ళండి, చూస్తాను. ఈ బిజినెస్లు ఆస్తులు అన్నీ విడిచిపెట్టి ఎలా వెళ్తారో చూస్తాను. వట్టి మీద మీద మాటలు కాదు. ఇంత కష్టపడి ఇంత సంపాదించి ఇన్ని చేశారు, ఇప్పుడు దీన్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్తానంటే నేను నమ్ముతాను అనుకున్నారా? అంత సీన్ లేదు మీకు. అదిగో వాళ్ళు వస్తున్నారు, మాట్లాడండి. ఎవడు వాడు? ఏంటి? వాడెవడో నాకు తెలియదు అంటున్నాను. జరుగు. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు వీళ్ళు వచ్చి నాతో ఏం మాట్లాడతారు? ఏయ్ రాజు, సోన్ని తీసుకొని ఇక్కడికి రా. ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమో, కొంచెం కూడా బ్రెయిన్ యూజ్ చేయరు తండ్రి కొడుకులు. ఓబ్బా, కళ్ళు తాగితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. కళ్ళు తాగినా అని ఎవ్వలకి చెప్పద్దు, గిట్లనే యాక్టింగ్ చేసుకుంటూ పోవాలి. ఆ స్టేషన్ కాడ లంబి కొడుకుని తెప్పిమంటే తెప్పి అనలేడు. ఆ మాయముండ కూడా వచ్చింది, ఒక కళ్ళుకుండా పట్టుకొస్తేమో. అబ్బా, జరసేపిడా కూసుందాం. నేనిప్పుడు నా పెండ్లాం దగ్గరకు పోవాలి. ఇంకా చీకటి కాలేదు కదా, ఇప్పుడు ఏం తొందర వచ్చింది పటు. నా పెండ్లాం పేరేందో ఉండే, మేఘన. ఓ మేఘన, నీ వయ్యారాలు చూస్తానే నేనిగ. నెల 2 నెలలు ఎట్టు పోనే ఇక. తెల్లందాకా పోతుందాకా నీతోటే ఉంటా, నీతోటే వంట. 2-3 నెలలు మంచిగా మజా తీర్చుకుందాం. తీర్చుకున్నాక గప్పుడు ఆలోచించుదాం ఇక మన బిజినెస్ గురించి. తర్వాత అన్నీ చెప్తా నీకు, ఎట్లెట్లుంటుంది బిజినెస్ ఏందనేది. దాన్ని ఇప్పుడు మంచిగా చూసుకోవాలి, బంగారం వల్ల చూసుకుంటే నమ్ముతుంది నన్ను. ఇట్లా ఊకే తిడితే కొడితే దానికి ఇంకా నా మీద కోపమే వస్తుంది. అయినా దానికి చెప్పేదేమున్నది, అది ఏటో పోతుంది. కానీ దాని అవ్వాయ్య బిచ్చపోలేనైతిరి. దాని సామాన్లు ఏ నుంచి తెస్తుంది అది? ఊరోళ్ళందరికీ అలవాటు పడ్డదో మన్నో. అందుకే ఊరోళ్ళందరూ కలిసి నన్ను గెంటేద్దామని చూస్తాండ్రు. మంచిగా దాన్ని రోజుకొకరు ఉంచుకుంటారు కావచ్చు. ఇదే ప్లాన్ వాళ్ళది. నాకు అర్థమైంది. ఆ పోలీసోని కన్ను పడ్డది, ఆ సత్యన కన్ను పడ్డది, ఆఖరికి ఆ రాజలింగ ముసలోని కన్ను కూడా పడ్డది నా పెండ్ల మీద. మంచిగా అందరు ఉంచుకుంటా పైసలు ఇస్తాండ్రు, అది కమ్మగా తినుకుంటా వంటుంది. మంచి పని చేసిండ్రు, దానికింత ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక నేను పోతా. ఆసనెక్కేం అత్తలేదు, పెచ్చుకల్లే తాగిన. ఈ ముండ అవ్వాయోళ్ళు పోయిందే నయమైంది. వాళ్ళు కూడా నెలకిన్ని పైసలు పంపుతా అంటారు కదా, చూద్దాం ఎన్ని పంపుతారు. చాలకపోతే గప్పుడు తీస్తా వాళ్ళ తాట. ఏదో అవ్వ అయ్యా అనుకుంటా కాలు మొక్కి పోయినరు, పోనని ఊకున్నా. ఓ మగన, అత్తన్న మల్లెపూలు పట్టుకురా ఉన్నాయా నీకు? దానికి మల్లెపూలు అంటే బాగా ఇష్టం అన్నది కదా. ఆయనకి ఇప్పుడు మల్లెపూలు అంటే ఆడ దొరకాలి. మళ్ళా దొరికినప్పుడు తెస్తా అని చెప్తే అయిపోయా. అవ్వ నేను ఉండంగా దానికి మల్లెపూలు ఎందుకు? తూలకుండా నడుతానన్నా లేదా రమేషు? తూలకు చక్కా నడు. ముండకు సుక్కలు చూపించాలి. ఊరోళ్ళందరికీ రుచి మరుగుతా అవే దొంగ ముండా. నన్ను అడగక ముందే బిజినెస్ స్టార్ట్ చేసింది ఇది. ఇలాంటి కొడుకు షాప్ ఇడిచిపెట్టేడుకు పోయిండు కదా, ఓ సిగరెట్ తాగుడు అలవాటు చేసుకోవాలి. దొంగ ముండను అప్పుడప్పుడు కాలితే మంచిగా అనిపిస్తుంది. ఈడ పాడైన సిగరెట్లు ఈడేడలేవు కదా. ఈడోళ్ళంబి కొడుకు జనాలు పాడేటి అమ్మడటీడు. ఈయన బొంద షాపు, ఈయన బొక్క షాపు. ఓ పెండ్లామా, దీని పేరు ఊకే అది మర్చిపోతా. ఏందో పాడైంది. గగనా, ఓ గగనా, నా బంగారు తల్లి గగన దాయే. నిన్ను మంచిగా చూసుకోవడానికి వచ్చిన దాయే. నీ కోరికలు అన్నీ తీర్చుతుందా? మనం పట్నం కోదాం. నీకు ఇట్టంగానే పట్నం అంటే. పట్నంలా ఉండి మస్తు పైసలు సంపాదించుదాంపా. ఓ గగన, ఏడసొచ్చింది. దాగుడు మూతలు ఆడుతున్నావే నాతోటి. ఓ జగన,
దా అమ్మ దా, నీకు చికెన్ కూర అండి పెడుతుందా ఏ జగన్న? ఓ జగన్న, పెండ్లామా ఇక నాకు కోపం వస్తుంది, నాడు తొందరనాడు. అవ్వముండ అయిందో నీతి సూక్తులు బాగానే చెప్పింది, ఆయనతో దీన్ని పట్టుకపోలేదు కదా. ఏ ఆడ పట్టుకపోయిండ్రు, నా కళ్ళ ముందు నుంచే బస్సు ఎక్కిండ్రు. పక్క మీద ఉండి చూస్తాను అవే నా కోసం, పక్క వరిసిన అవే. జగన గేడ చచ్చింది ఇది దొంగముండ, మళ్ళీ ఇంట్లో చచ్చింది. తలుపుడు తెరిసే ఉన్నాయి కదా, ఏడ చచ్చింది ఇది. ఓన్తోటి పన్నవే దొంగముండ, వాళ్ళు అమ్మి రాయే నిన్ను నరుకుతా దాయేదా. ఇంట్లో చావక ఓన్తోటి పంటానవి నువ్వు. పక్క ముండి ఇంటికి గిట్ట పోయింది ఏంది? సామాన్లు దీని బ్యాగులు ఏం కనబడతలేవు కదా, దీని చీరలు ఇన్నే చచ్చినాయి. ఓన్ దగ్గరకు పోయింది కానీ నాకు అర్థమైంది, ఈ పక్క ముండ ఎవనెవనికి అలవాటు చేసిందో ఏమో. దాని సంగతి చూస్తాగు. మేఘనా, మేఘనా, వదినా, మేఘు, వదిన మేఘనా. మేఘనిక లేదు. ఇక్కడ లేదా? అదేంటి వదిన, వాళ్ళ ఇంట్లో చూశాను లేదు. వదిన, వాడు చాలా సీరియస్గా ఉన్నాడు. మేఘనని తీసుకెళ్ళిపోతానంటున్నాడు. ఆ వేస్ట్ గాడు ఇంటికి వస్తాడంట. పంచాయతీలో అందరూ వాడికే సపోర్ట్ చేశారు. మేఘనని బాగా చూసుకుంటాను, ఇక్కడే ఉంటానని చెప్పాడు. ధీరజ్, మేఘనని తీసుకెళ్తావా? ఎక్కడికి తీసుకెళ్తావు? ఎక్కడికైనా తీసుకెళ్తాను వదిన. అలా తీసుకెళ్తే తనకేం ప్రాబ్లం కాదా? అవుతుంది, కానీ తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు వదిన. ఆ రాస్కెల్ ఇంటికి వస్తే నేను తనని ఇక్కడ ఉంచను. ఒకసారి మేఘనని పిలవండి వదిన, ప్లీజ్. వదిన, మేఘనని తీసుకొని వెళ్ళి ఇద్దరూ కలిసి చచ్చిపోతారంట. ఏంటి ధీరజ్, చంపేయడానికా నువ్వు మేఘనని తీసుకెళ్ళేది? మరి ఏం చేయమంటావు వదిన? నీకు నేను ఇక్కడ ఉంచలేను. తీసుకువెళ్తే మా అమ్మ ఉంచదు. దాని బదులు మేమిద్దరం కలిసి ఏదో ఒకటి చేసుకుంటాం. మేఘన ఎక్కడుందో చెప్పు వదిన. నాకు తెలీదు. ఎందుకు వదిన అలా మాట్లాడతావు? నాకు తెలుసు. మేఘనని నీ దగ్గర ఉంచుకుంటానని చెప్పావు కదా, వాళ్ళ మేఘనని విడిచిపెట్టావు. ఎక్కడుందో చెప్పు వదిన. మేఘనా దాయే. మేఘు, ధీరజ్, నా మేఘు. ధీరజ్, మేఘన. మేఘన, చెప్పు వదిన. మేఘు నీ దగ్గరే ఉంది కదూ? మేఘన సేఫ్గానే ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. ఎక్కడ? నిన్న మేఘు దగ్గరికి వెళ్తాను. ధీరజ్, మేఘన ఇక్కడ లేదు. ఇక్కడ లేదా? వాళ్ళ ఇంట్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఓసే అనితముండా, బయటకు రావే. వస్తున్నావా అని బయటకు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకొక్క మాట మాట్లాడాలి కానీ నిన్ను చంపి పారేస్తానురా. నా పెండ్లాన్ని బయటకు విలువుర్రి. నీ పెన్లాం ఇక్కడెందుకుంటుందిరా? అనిత, దాన్నంటే నీకెందుకు కోపం వస్తుందిరా? దానికి ఉంచుకున్నావేంది నువ్వు? ఆమె మా వదినరా, నాకు తల్లితోటి సమానం. నా తల్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావారా? ఓ అనిత, నా పెళ్ళాన్ని ఏడదర్శనం చెప్పే ఇద్దరు కలిసి ఏం వ్యాపారం చేస్తాండ్రు? నోరు ముయ్యురా. ఇవాళ నీకు మూడిందిరా. ప్రాణాలతోటి ఉండాలని లేదు కదరా. ఏమంటున్నావురా నా కోడల్ని? ఏం మాటలరా? అది నా పెళ్ళాన్ని ఊరోళ్ళకు అలవాటు చేసింది. ఇద్దరు దొంగ ముండలు. చంపురి నా కొడుకుని, చంపురి. ఇప్పుడే మంచిగుంటా అని చచ్చిండు, మళ్ళా తాగచ్చి ఎట్లా కొడతాడు? నా పెళ్ళాన్ని దీన్ని ఊరోళ్ళు ఉంచుకున్నారు. లేవురా లేవు. ఈరోజు సచ్చినవరా నా చేతులల్లే. వాడు గంటగానం వాగుతా ఉంటే సప్పుడు ఏమేమి నా మీద కొరుడు ఒకటే వస్తుంది కానీ నీకు. లండి కొడుకు ఇంటి పక్క చచ్చి నా కోడల్ని ఇష్టమునని మాటలు అంటాడు. వీడు మారడు లండి కొడుకు. పక్కకు చచ్చిండు కదా రమేషు రమేషు అని మంచిగా మాట్లాడించిన కొద్దీ ఇంక పెండ్లామంటే విలువ లేదు, ఇవ్వాలంటే విలువ లేదు. ఇసొంటి లండి కొడుకును పాతర పెట్టాలి. సంపుడిరా, తుక్కు తుక్కు చంపాడ వారేసిరాండ్రి లండి కొడుకును. అనిత, గాడెవడో లండి కొడుకు ఇష్టమున్నట్టు వాగితే నువ్వెందుకు ఫీల్ అవుతానవే? ఇక నయ్యం, కొడుకు లేడు, ఉంటే ఏమనన్నే తిడతాడు. బాధపడకే, ఓ లేరిడా, అడు పిసలండి కొడుకు. అవన్ మాటలు పట్టించుకుంటావే? ఇంకా నయ్యం, ఎవ్వరు లేరు. ఎంత గలీజ్గా మాట్లాడుతాడాడు.
కొన్ని పొంద పెడితే ఆడ నాశనం అయిపోను. పాపం ఆ పొల్లను ఎంత గూస ఉచ్చుకున్నాడో ఏమో. ఈ లంబడి కొడుకు మంచోడని నేను ఈయనకి సపోర్ట్ ఇత్తి అని సావైతే ఇంక పెద్ద రోగం మర్చిపోను. నువ్వు బాధపడకు బిడ్డ అని సంగతి చెప్పుదా మాగు. అవునే ఆ పిల్ల లేదా? ఎందుకు కొడతాడాడు? ఎటుపోయింది ఆ పిల్ల? తెలియదు అత్తమ్మ. అయ్యో పోరిమాడి ఎటుపోయింది? ఎల్లన్న దునుకుతాను పోయింది ఏంది పొల్ల? లేకపోతే ఈ డిసెంటోడని తెలిసి ఇంకే వాళ్ళన్న పట్టుకొని పోయిందా ఇడు అన్నట్టు? వాళ్ళ అమ్మ వాళ్ళతోటి పోయినట్టుంది. అవు కదా, వాళ్ళు వచ్చిండ్రు, పొలం తీసుకుపోయినట్టున్నారు. ఇలాంటి కొడుకేమో మన మీద సత్తాడు. ఆడు నాశనం అయిపోను, ఆడు చచ్చిపోను. ఇదే కదా సిస్టర్ మీరు చదువుకునే ఊరు? ఇదే. వాణి ఇక్కడికే వస్తాన్నది కదా? ఇందాకే ఫోన్ చేశాను, వస్తోంది. మేఘు సారీ మేఘు, నేను నిన్ను అప్పుడే తీసుకురావాల్సిందే. అక్కడ ఉండనని చెప్పినా నిన్ను అక్కడే వదిలేసి వచ్చేసాను. ఎందుకు ఏడుస్తున్నావే? నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగానా? చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఆ జైల్లో నుంచి విముక్తి లభించింది. ఆ చీర కట్టుకొని పిచ్చిమోహన్ దానిలో వస్తావనుకున్నాను. నీ చేంజ్ నాకు చాలా నచ్చింది. ఫోను ల్యాప్టాప్ అన్నీ తెచ్చుకున్నావు కదా? అన్నీ తెచ్చుకున్నాను. బంగారు నగలు బిచ్చపామకేసింది. ఏంటి మేఘు? ఇప్పుడు నా దగ్గర అమ్మ నాన్నకి సంబంధించినవి కానీ వాడికి సంబంధించినవి కానీ ఏమీ లేవు. నా దగ్గర ఉన్నవన్నీ ధీరజ్కి సంబంధించినవి, నాతో సహా. ఈ డ్రెస్ కూడా ధీరజే కొనిచ్చాడు. ధీరజనని అపార్థం చేసుకోకే, చాలా మంచోడు. హాస్టల్ రూమ్ మాట్లాడాను. అమ్మ వాళ్ళని అడిగి ఎలాగైనా 2 రోజుల్లో నేను వచ్చేస్తాను అక్కడికి. ఓకే కదా? మన కాలేజ్ హాస్టల్ కాదు, ప్రైవేట్ హాస్టల్. మళ్ళీ మీ అమ్మ వాళ్ళకి తెలిసిపోతుందని. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒక లైఫ్ని కాపాడావు. థ్యాంక్స్ ఎందుకులే. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టు వాణి. ఐ లవ్ యూ సో మచ్. పద, ఎవరైనా చూస్తారు. హాస్టల్కి వెళ్ళాలి. పద.